సో నాని వాళ్ళు అయితే వచ్చేసిండ్రు అనమాట. ఎన్ని గంటలకు వచ్చిండ్రంటే 2 గంటలకు అయితే వచ్చేసిండ్రు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్సులలో కడిగేసి ఇంకా కొద్దిసేపు టీవీ చూసిండ్రు. టీవీ చూసిన తర్వాత ఇంకా పడుకోమంటే కొద్దిసేపు పడుకున్నారనమాట. 1 టైం స్కూల్ కదా, ఇంకా తొందర లేస్తుండ్రు అనమాట. ఒక గంట సేపు పడుకోమని చెప్పాను. పడుకున్నారు వాళ్ళైతే. ఇంకా నేనేమో నైట్కు కర్రీ చేయడానికి చోలకాయ ఉంటుంది కదా, అది గిల్లుకుంటూ కూర్చున్నాను అనమాట. చూపిస్తాను. మా వాళ్ళు అయితే పడుకున్నారు. ఎట్లా వండుకున్నారు చూడండి. మా నాన్నగానే పడుకో 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 అంటే పడుకోడు. పడుకున్న తర్వాత మళ్ళీ లేపనికి కూడా దండలాడాలన్నమాట. సో టైం ఎంత అయిందో తెలియదు. 6 గంటలకు అట్లయితే లేపుతాను ఇద్దరిని. ఇంకా ఈయన కూడా పడుకున్నాడు అనమాట. పడుకో అంటే ఈయన కూడా 3 గంటలకు లేస్తాడు. పడుకో అంటే మొబైల్ చూస్తున్నాడు. సో వాళ్ళు ఈడ టీవీ హాల్లో ఉండి టీవీ చూస్తుంటారు అనమాట. ఇంకా టీవీ చూసుకుంటూ ఉంటే నిద్ర ఓవర్ అని చెప్పి వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని చెప్పి డాడీ దగ్గర పోయి పడుకోవని నేను చెప్పిన. అయితే ఈయన ఆడ మంచం మీద పడుకునిండు అనమాట. ఇంకా వాళ్ళు వచ్చి ఇద్దరు ఇంకా ఇతలవరు డిస్టర్బ్ చేస్తుందని చెప్పి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వీడికి తోలిస్తే ఇంక వీళ్ళు వీడికి వచ్చినందుకు ఈయనకు డిస్టర్బ్ అవుతుందంట. వీడొచ్చి పడుకుండు. నా మొబైల్లోనేమో బ్యాలెన్స్ లేవు. డేటా ఆన్ చేయంటే డేటా ఆన్ చేస్తలేడు. మార్నింగ్ వీడియో పెట్టినాను అనమాట. అది వీడియో తీసింటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే డేటా ఆన్ చేయంటే ఆన్ చేస్తలేడు. చేయి బాబా, అప్లోడ్ పెడతా. డేటా ఆన్ చేయి, నేను వీడియో అప్లోడ్ పెడతావా? మా మమ్మీకి ఫ్యాన్ బంద్ చేసినా కదా, ఇక మెలకు వచ్చేసింది. బజ్జుకో ఫ్యాన్ వేస్తా, కొద్దిసేపు అయినాక లేదు, సరేనా? బజ్జుకోమ్మా. పాపం ఇలా 4:30కు లేచింది టిఫిన్ అనేసరికి. ఇందాక డేటా అడిగితే వేయలేదు, వీడియో పెట్టినందుకు డేటా వేస్తా అంటున్నావా? ఇందాక డేటా ఆన్ చేయంటే చేయమంటే చేయలేదు. ఇప్పుడేమో వీడియో ఆన్ చేయందాడే వేస్తారంట. వెయ్యి మళ్ళా డేటా ఆన్ చేశారేనా? వీడియో అప్లోడ్ చేసినావా? బిజీ ఉన్నాడు అనమాట. మొబైల్ ఏదేదో చూసుకుంటూ ఉంటాడు. నేను ఆడ ఉండి మా అమ్మకి ఫ్యాన్ బంద్ చేస్తే తను డిస్టర్బ్ అవుతుంది, నిద్ర లేస్తుంది జాంకోసారి. సో ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసింటి కదా, అవి వడలు వేసింటి కదా, అవే తిన్నామన్నమాట. ఇంకా మార్నింగ్ ఒకటి రైస్ ఒకటి పెట్టేసి ఇంకా మామిడికాయ చట్నీ ఉండే అది ఆఫ్టర్నూన్ తినేసినాము, మధ్యాహ్నం తినేసినాము. ఇప్పుడు నైట్కు మళ్ళీ రైస్ పెట్టేసి చోలకాయ అయితే గిల్లుతున్నాను అనమాట. ఇది రప్పున గిల్లేసి కర్రీ వేసి ఇంకా రైస్ అయితే ఉండాలి నైట్కు. సో టైం వచ్చేసి 6 అవుతుందన్నమాట. పిల్లలను అయితే లేపుతున్నాను. బావా డేటా బంద్ చేసినావా? బంద్ చేయలే, వస్తలేదు మళ్ళా. చూడవా ఒకసారి? సో పిల్లలని అయితే లేపుతున్నా. రేపు ఎగ్జామ్ ఉందంట, కొద్దిసేపు చదువుకుంటారు. మమ్మీ చింతల్లి అమ్మ అమ్ములు లేవు, ఇంక లేవు, మొంగ కడుకొచ్చుకుందరా, లేవు. నానా నిక్షితు అనుకునేటప్పుడు అరిచిన కదా, పడుకో అని. ఇప్పుడు లేవనికి కూడా అరవాలన్నమాట. ఏంది ఫ్యాన్ వెళ్ళినా వేస్తా. పండు వేస్తా బావా. ఏమైంది మరిస్తుందా? చిన్నా లేనా? లేవు, ఎగ్జామ్ ఉంది, ఇంకోసేపు చదువుకుంది. లేవు, 6 అవుతుంటాయి. మమ్మీ లేమా? లేస్తాడు మళ్ళీ వండుకుంటాడు. లేనా పండు?
దా మనం మొహం కడుకుందిరదా పండు లేవు ఇంకా దామా మొహం కడుకుందిరదా. సో ఇదైతే నేను గిల్లేసాను అనమాట. సో కర్రీ అయితే చేయాలి. నైట్కు 6 అవుతుంది. ఇంకా టైం వస్తుంది అంటే పని మస్తు టైం ఉందన్నమాట. బియ్యం ఉంటుంది కదా, బియ్యం ఏరాలి. దానిలో బియ్యం పురుగులు ఉంటాయి కదా, అవి వచ్చినాయి అనమాట. అంటే రేషన్ ఉంటుంది కదా, రేషన్ బియ్యం అనమాట. ఈసారి ఎట్లా వచ్చినాయేమో చూడలేదు ఇంకా. పోయిన మంత్ అనమాట. అక్కడ నుంచే మొత్తం బియ్యం ఇట్లా ఉండలు ఉండలు ఉంటుంది కదా, అట్లా వచ్చినాయి అనమాట. అక్కడక్కడ అవల్ల ఏరాలన్నమాట. లేకపోతే తినబుద్ధి దానిని చూస్తే తినబుద్ధి కూడా కావట్లేదు రైస్. సో నిన్నైతే ఏరు పెట్టేశాను. ఆ బియ్యం ఇప్పుడు నైట్ వండుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఏరు పెట్టామనుకోండి రేపు మార్నింగ్కి అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే పని అయితే ఉంది. సామాన్లు ఎక్కడొక్కడనే ఏం లేవు, మొత్తం సామాన్లు క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా అదేమో మధ్యాహ్నం మళ్ళీ ఓడలు ఏమంటే వేసేసినాను, అది క్లీన్ చేసేసి కర్రీ పెట్టేస్తాను. దానిలో బియ్యం ఏరి అక్కడ బియ్యం ఆల్రెడీ ఏరినట్టు ఉంటాయి కదా, అక్కడ రైస్ కుక్కర్కి అయితే పెట్టేస్తాను. ఇంకా మళ్ళీ బియ్యం ఏరాలి. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ ఏం కర్రీ చేయాలనో తెలియదు అనమాట. సో కర్రీ ఏం చేసినా వద్దు వద్దు అంటారు అనమాట ఈ పిల్లలు. ఇప్పుడు కూడా ఇది చివరికాయ అయితే గిల్లి పెట్టేశాను కదా, ఇది కూడా మంచిగా చేయాలి. మంచిగా చేస్తేనే తింటారు, లేకపోతే లేదు. వీళ్ళు తినాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇది పెంకు ఉంటుంది కదా, పెంకు మీద ఏంపాలి. పెంకు మీద ఏంపినప్పుడు దీనికి కర్రీ చేస్తాం కదా, కర్రీ చేసినప్పుడు దీని మీద మంచిగా ఇట్లా అక్కడక్కడ ఏంపినట్టు కొద్దిగా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. అంటే పిల్లలకి ఫుడ్డు టేస్టీగా ఉండాలి, అలాగే చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉండాలన్నమాట. అలా ఉండాలంటే మనం ఇవల్ల ప్రయోగాలు చేయాల్సిందే. సో ఇప్పుడు ఆ పనుల్లో చేసుకోవాలన్నమాట. సో వంట అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. చూడండి 6 గంటల నుంచి లేవు అంటే 6:30 అయిపోయింది, లేస్తలేరు. లేవు మమ్మీ, వస్తావా రావా? డాడీ కింద ఉన్నాడు, రామని ఫోన్ చేస్తున్నాడు. ఒక ఫోన్ ఇందాక వచ్చింది, కట్ చేసిన పోతాడు, తాళం వేసుకొని పోతా. నువ్వు సారా ఒకటి మాట చెప్పు, రావా? సరేలే, అమ్ములు రాదంట. మరి లేసలే ఎంతసేపు? డాడీ కిందకు పోయి ఛాన్స్ అయిపోతుంది, తిడతాడు మమ్మీ. సరేలేనండి, దర్శనం మనం పోదా, ఇట్లా రాదంటారా? లేవమ్మా, చీకటి కానీ వచ్చింది, కొద్దిగా వెళ్తారుంది. మొత్తం రూముల్లో చీకటి అయింది. వీళ్ళు పండుకున్నాక వీళ్ళని లేపనిక నాకు ఇన్ని తంటాలు. వీళ్ళని లేపుతుంటే వాళ్ళ డాడీకి డిస్టర్బ్ అవుతుంది. వాడేమో మెత్తగా అనుకొని కళ్ళు మూసాడు, కళ్ళు తెరుస్తాడు, కనబడతలేదు. లైట్ అవుతామంటేనేమో రామా